నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి, పవర్డ్ బై జెర్సీ. స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన అభిరుచి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. మరి నాన్ వెజ్ స్పైసీ వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. సో మరి ఏం చేయబోతున్నారు ఏంటో తెలుసుకుందాం. మీ పేరు? హాయ్ బాగున్నా, నా పేరు అనితారెడ్డి. హాయ్ అండి, బాగా పలకరించారు. అనితారెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు? నేను నల్లకుంట నుంచి వచ్చారా? అవునండి. ఓకే, మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉంటారా? అవునండి. అంతేనా? అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు జోష్ కనిపిస్తుందా? నేను చూపిస్తాను నా టాలెంట్ ఏంటో అంతేనా? అంతే. ఓకే, మీరు? నా పేరు లావణ్య అండి. నేను ఇప్పుడు ఉప్పరపల్లి నుంచి వచ్చాను. ఉప్పరపల్లి, అత్తాపూర్ దగ్గర. అత్తాపూర్ దగ్గర. ఓకే, ఇద్దరు ఏంటి రిలేటివ్సా, ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అండి. ఫస్ట్ నుంచి అంటే ఇంటి దగ్గర, కాలేజ్ అలాగా? ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అయ్యారా? ఓకే, అయితే మీరు ఏం చేయబోతున్నారు? ఇవాళ స్పైసీ నాన్ వెజ్ కాబట్టి వెరైటీగా దోసకాయ రొయ్యలు చేద్దాం అనుకుంటున్నాను. భావన దోసకాయ రొయ్యలు. దోసకాయ రొయ్యలు అనేది రెగ్యులర్ గా మేము వినేదే వింటాము, కానీ ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం. ఏం చేయాలి, రొయ్యలు తెచ్చేసుకున్నాము అని ఆలోచిస్తుంటారు. అలాంటి ఆల్రెడీ మనకు తెలిసిన రెసిపీ అయినా ఒకసారి మళ్ళీ గుర్తు. మీరు దాన్ని వెరైటీగా స్పెషల్ గా ఏదైనా చేసి చూపిస్తారు, అంతే కదా? ఓకే, దోసకాయ రొయ్యల కూర. మరి మీరేం చేస్తారు? నేను మటన్ దో పియాజా చేస్తున్నానండి. మటన్ దో పియాజా, ఇది వెరైటీగా ఉంది పేరు. అవునండి, చాలా వెరైటీగా ఉంటది, చాలా రుచిగా కూడా ఉంటది. సో డిష్ కూడా వెరైటీగా ఉంటుంది. చాలా వెరైటీగా ఉంటది. ఎక్కడ నేర్చుకున్నారు? ఇంట్లోనే చేస్తూ ఉంటానండి. ఇంట్లో చేస్తుంటాను నేను వంటలలో. నేర్చుకోలేదా ఇది? అంటే నేర్చుకున్నాను, మా వదిన వాళ్ళు ఇట్లా చేస్తారనమాట, నేను అట్లా నేర్చుకుంటాను. నేను పేరు అయితే చాలా వెరైటీగా ఉంది కదా. సో నేను కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నాను, నాకు తెలుసు మీరు కూడా యాంగ్జైటీగా ఉన్నారు. అది ఏంటి, ఎలా చేస్తారో చూడాలని. ఓకే, మరి ముందుగా ఇద్దరు ఎవరు ఫస్ట్ చేస్తారు? నేనే చేస్తాను. భావన మీరే చేస్తారు. సో దోసకాయ రొయ్యలు ఫస్ట్ చేస్తారు. ఓకే, ఫస్ట్ అయితే దోసకాయ రొయ్యల కూర చేయబోతున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? దోసకాయ రొయ్యల కూరకు కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, దోసకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆలివ్ నూనె 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామా అండి? చేసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. బాగా నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఓకే, సో ఆయిల్ వేడెక్కాక జీలకర్ర యాడ్. సో ఇది కొంచెం వేడెక్కాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటారా? మీరు హౌస్ వైఫా, ఏదైనా జాబ్? లేదండి, హౌస్ వైఫేనా? ఓకే, మీ పిల్లలు? 2 బాబులండి. 3rd, 5th చదువుతున్నారు. 3rd, 5th చదువుకుంటున్నారా? ఓకే, వాళ్ళతో టైం సరిపోతుందా మీకు? అవునండి. మీ వారేం చేస్తూ ఉంటారు? మా వారు శ్రీమిత్ర టౌన్షిప్స్ లో వైస్ ప్రెసిడెంట్ గా. గుడ్. ఓకే, సో జీలకర్ర వేగుతుంది, నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తారా? పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. బాగా బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బాగా రొయ్యలు ఆల్రెడీ ఇలా ఉడికించి పెట్టుకున్నాను. ఏమేమి వేసారు? జస్ట్ కొద్దిగా సాల్ట్ అండ్ టర్మరిక్, పసుపు సాల్ట్ 2 వేసి ఉడికించి పెట్టుకుంటే చాలు. ఆ నీచు వాసన అదంతా. ఎలా అంటే కుక్కర్ లోనా? లేదండి, మామూలుగా ఒక 5 మినిట్స్ ఉడికితే చాలు. ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. హై ఫ్లేమ్ మీదే పెట్టేసుకుంటాము. సో అంటే దాంట్లోనే ఎగిరిచేస్తారా వాటర్ అంతా? అందులోనే. అంతేనా? ఓకే, వేసేసుకుందాం. భావన ఒక 5 మినిట్స్ ఉడికితే చాలు ఈ రొయ్యలు. పసుపు ఉప్పు వేశారు అంతేగా? అవునండి, కొద్దిగా. నెక్స్ట్ దోసకాయ ముక్కలు. సో టమాటో వేసుకుంటారా?
అన్నీ వేసేసినట్టేనా? ఇవి కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇంకొంచెం మనం మసాలాలు. ఓకే. సో మూత పెట్టి ఉంచాలా లేకపోతే ఇప్పుడు వాటర్ వేయాలా? కొద్దిసేపు మూత పెట్టి సిమ్లో పెడదామండి, మెత్తగా. ఓకే. ఇలాగే ఉడికిపోతుందా? ఏం వేయకుండానే ఇందులో ఇంకా? వాటర్ ఏం అవసరం లేదు. ఇప్పుడు అవసరం లేదు, కొంచెం సిమ్లో పెడదాము. పెడ. ఓకే, మీరు చెప్పిన 1 minute అయిపోయినట్టుంది చూడండి. చూద్దాం బాగా. సో ఉడికిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా ఇప్పుడు పసుపు కొద్దిగా, కొంచెం గరం మసాలా, కారం. రొయ్యలు ఇలాంటి నాన్ వెజ్ చేసేటప్పుడు కొద్దిగా కారం ఎక్కువే ఉండాలి భావన, అప్పుడే మనకు బాగా అనిపిస్తుంది. సో నాన్ వెజిటేరియన్ కాబట్టి కొంచెం కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. కారం ఎలా ఉందంటే ఆవకాయ పచ్చడిలో కనిపిస్తుంది కదా, కారంగా. ఇది పిల్లలు అది తినలేరు అనుకున్నప్పుడు కొంచెం తక్కువ ఉన్న కారం తీసుకుంటే కర్రీస్ లో చూడడానికి మనకి మంచి లుక్ ఉంటుంది, కమ్మగా కూడా ఉంటుంది, అంత కారం అనిపించదు. తక్కువ ఉన్న కారం తీసుకోవడం ఏంటి? కారం మిరపకాయల్లో కొంచెం కారం తక్కువ ఉన్న అలా. ఓకే. ఏంటది? ఉప్పు, సాల్ట్. మీరు ఆల్రెడీ రొయ్యల్లోని కొంచెం ఉప్పు పసుపు వేసారు, అందుకే ఇక్కడ కొంచెం వేసానండి. కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను బాగా. దేనికి? గ్లాసీ లుక్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు గ్లాసీ లుక్ కోసం లాస్ట్ లో యాడ్ చేశారు కదా, నేనేంటంటే డైరెక్ట్ ఇప్పుడు దాంతో కుక్ చేసుకోవచ్చు కదా ఆలివ్ ఆయిల్ తోటే. ఆలివ్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ ఫర్ కుకింగ్ అంటారు భావన, ఎందుకంటే కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది కాబట్టి మనం అంతగా యూజ్ చేయము. బట్ కొన్ని వెరైటీ చేసుకోవాలనుకునే వాళ్ళు అలా చేసుకోవచ్చు, అంతే కదా. ఓకే. ఏంటంటే క్లారిటీగా ఉన్నామంటే మన వ్యూవర్స్ కి చెప్పేటప్పుడు కూడా వాళ్ళు కూడా ఇలా కూడా చేసుకోవచ్చు అని ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది కదా అని. సో కరివేపాకు. సో కరివేపాకు కూడా లాస్ట్ లోనే యాడ్ చేయాలండి? నేను లాస్ట్ లో వేస్తాను, ఎందుకంటే ఫస్ట్ లో వేస్తే బాగా వేగిపోతుంది, వైటమిన్స్ పాడవుతాయి అనే ఆ ఉద్దేశంతో నేనైతే లాస్ట్ లో యాడ్ చేస్తాను. అవునా? అంటే చాలా మంది ముందే వేయడం వల్ల నూనెలో వేయించడం. మనకి కరివేపాకు క్రిస్పీ అవసరం లేదండి, మనం ఏదైనా తినాలనుకుంటే వైటమిన్స్ వీటి కోసమే తింటాం కాబట్టి జస్ట్ మనకి ఉండాలి అది ఎక్కువ, అలా పచ్చి పచ్చిగానే కలర్ కూడా బాగుంటుంది, ఇలానే బాగా అనిపిస్తుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం భావన. ఇప్పుడు యాడ్ చేస్తున్నారా? ఎప్పుడో ముందు యాడ్ చేస్తారనుకున్నాను నేను. సో ఇప్పుడు ఇదేంటి మగ్గాల? కొద్దిసేపు, ఒక్క 2 minutes ఉంటే. సో ఇది ఒక 2 minutes మగ్గితే సరిపోతుంది, అంతే కదా. ఇన్స్టెంట్స్ మసాలాస్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరే వస్తుంది భావన, బట్ మనం ఇంట్లో చేసుకున్నవి వేసుకుంటే మనకి తినడానికి కొంచెం బాగా అనిపిస్తుంది. ఓకే. ఇంట్లో చేసుకున్న మసాలా అంటే ఏం చేస్తారు? ఇది ఏదైనా గరం మసాలా అలాంటివి మనం ఇంట్లోనే చేసుకుంటాం. మీరు నాన్ వెజ్ రెసిపీస్ కి బయట మసాలాస్ చాలా దొరుకుతాయి కదా, అలాంటివి ఒక్కొక్కసారి పడకపోవచ్చు కూడా, వేరే మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం ఎక్కువ తినచ్చు. సో పొడి బయట నుంచి కొనుక్కునే బదులు ఆ మసాలా దినుసులను తీసుకొని ఇంట్లోనే మనం గ్రైండ్ చేసేసుకుని అలా వాడుకోమని చెప్తున్నారు, అంతే కదా. ఓకే. చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అలాగే ఇంట్లోనే తయారు చేసేసుకుంటుంటారు, అంతే కదా. ఫైన్. సో మీ 2 minutes అయిపోయింది అనుకుంటా. అవునండి. ఆయిల్ అంతా బాగా ఇలా పైకి వచ్చేసి, చూడ్డానికి మాత్రం ఎర్రగా పచ్చగా బాగుందండి. టేస్ట్ వేసి నాకు కారం ఎక్కువగా ఉంటుందేమో అని భయంగా ఉంది, కానీ ఓకే చూద్దాం. కొద్దిగా చల్లారిన తర్వాత లెమన్ తీసుకోవాలి భావన, లేకుంటే కొద్దిగా చేదు అనిపిస్తుంది. ఎందుకలా? వేడిగా ఉన్నప్పుడు లెమన్ పిండితే చేదు వచ్చేస్తుంది. ఓహో. ఓకే. వేడి వేడి దోసకాయ రొయ్యల కూర రెడీ భావన. ఓకే. టేస్ట్ చేసి చెప్పు. దోసకాయ రొయ్యల కూర రెడీ.
మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. దోసకాయ రొయ్యల కూర తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన రొయ్యలు, దోసకాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఆలివ్ నూనె, కరివేపాకు వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ రొయ్యల కూర రెడీ.